కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కై చేస్తున్న డ్రామాలను సింగరేణి కార్మికులు అర్థం చేసుకోవాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల గురించి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించి కొట్లాడే నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్ సైనికులే తెలంగాణను నిలబెట్టుకుంటారని మళ్ళీ నిరూపితమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వరుసగా తెలంగాణ హక్కుల్ని ఇతరులకు దారదత్త చేసే ప్రయత్నం, దాన్ని కేసీఆర్ గారు చూసి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వం స్పందించడం వరుసగా జరుగుతున్నాయి. సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రకు ఇద్దరు కలిసి తెరదీస్తే నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న దానికి నిరసనగా మా కార్యాచరణ ఉంటుందని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని, సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, బొగ్గు గని వేలం వేయడం అంటే సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనిని ఇది తప్పకుండా ఉరి వేయడానికి తాడు వేయటమే, మేము దీన్ని అడ్డుకొని తీరుతామని చెప్పి ప్రకటిస్తే, ఇవాళ ఇద్దరం కలిసి వేలం వేస్తామని చెప్పి ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి ఇవాళ మాట మార్చి, గొంతు మార్చి, దానికి ఏం చేస్తాడో చెప్పకుండా కేసీఆర్ మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాను. మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలి బీఆర్ఎస్ పార్టీ పాలసీగా. కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కిపోలే, ఒక ఇంచు కూడా వెనక్కిపోలే. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడావుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది అని మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి, బుకాయింపు మాటలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. కేసీఆర్ గారు రాసిన ఉత్తరం, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకుండా, ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనీయం, కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోనీయం, కిలో బొగ్గు కూడా తీసుకుపోనీయమని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేము ఉన్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. సింగరేణి కార్మికులందరూ కూడా విషయాలు తెలుసు. మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం, ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు ఉన్నావు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు, కేసీఆర్ గారు రాసిన 3వ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వెయ్యొద్దు అని చెప్పి. మరి ఇవాళ ఏం మారిందని నీ ఉప ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి, దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి. దీని వెనకాల ఎవరో ఉన్నారు, వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళు. బొగ్గు గనులను కొట్టేయాలనుకుంటున్న పెద్దలు ఎవరో, వీళ్ళ ఇద్దరు నోరు మూయించి పనిచేస్తున్నాడు. దేనికో తలొగ్గి, దేనికో లొంగిపోయి దాంట్లో పాల్గొనడానికి ముందు చెప్పిండు. ఇప్పుడు కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతన లేదు. ఇగో ఇది పులుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేలం వేయనీయం, ఆయన కేసీఆర్ చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదేనా? దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం. తెలంగాణ ప్రజలకి, సింగరేణి కార్మికులకి స్పష్టమైన నిర్ణయం చెప్పండి. ఇవాళ వెస్టిన్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలంపాట నుంచి తీసినరా లేదా, ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దొంగ నాటకాలు వద్దు, ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తికమక చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం వద్దు. స్పష్టంగా చెప్పాలి, దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ.
బొగ్గు గనుల వేలంపై టీబీజీ కేసు నేత మిర్యాల రాజిరెడ్డి మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజిరెడ్డి గారు, బొగ్గు గనుల వేలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ స్పందనకు సంబంధించి మీరేమంటారు? కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం పైన చాలా బాధాకరం. మొన్న వాళ్ళు చెప్పినటువంటి దానికి ఇప్పుడు చేసేటువంటి దానికి తేడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రజానీకం అయితేంది, ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం గ్రహించింది. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిలో ప్రైవేటీకరణకు మేము సహకరించము, వ్యతిరేకము అని చెప్పినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు వేలంలో పాల్గొనండి అని చెప్తున్నటువంటిది సింగరేణి యాజమాన్యానికి ఒకవైపు పాల్గొనమని చెప్తూనే నిన్న బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ లో మేము దాన్ని అడ్డుకుంటాం, మంత్రి గారిని, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి గారిని కలిసి విన్నవిస్తామని చెప్పడం అనేటువంటి వాళ్ళ దందా వైఖరిని, ఓట్ల కోసం ఓట్ల బ్యాంకింగ్ అనేటువంటిది మొన్నటి వరకు ఒక తీరు, ఈ రోజు ఒక తీరు అనేటువంటిది సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా చాలా బాధతో ఉన్నటువంటిది. దీన్ని మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకుందాం, సింగరేణి రక్షించుకుందాం అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్లి, ముఖ్యంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకి ఒక ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన భూమిక పోషించి రాష్ట్ర ఏర్పాటులో వాళ్ళ సహకారాన్ని అందించినటువంటి దాన్ని గుర్తు పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనకు ఒక కారుణ్య నియామకాల పేరు మీద 12,000కు పైగా మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 3,200 మందికి పెండింగ్ ఉద్యోగాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వలేనటువంటి ఉద్యోగాలను కూడా ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత 5,000 మంది వరకు ఎక్స్టర్నల్ ఉద్యోగాలు, టోటల్ గా ఒక 20,000 మంది ఉద్యోగులు ఈరోజు యువత 35 సంవత్సరాల లోపు వాళ్ళే పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఇంకొక 25-30 సంవత్సరాలు పనిచేసేటువంటి వాళ్ళ సర్వీస్ ఉన్నటువంటి కార్మికులు ఈరోజు బొగ్గు గనులను వేలం వేసినట్లయితే, ఈ వేలంలో సింగరేణి పాల్గొని దక్కించుకోకపోతే పాత బావులు అనేటివి మూతపడిపోతా ఉంటే, ప్రైవేటు వ్యక్తులు మన బావుల పక్కనే ఇంకొక వాడు ఒక బావు తవ్వుకున్నట్లయితే ఈ 25,000 మంది 20,000 మంది యొక్క భవిష్యత్తు ఏంది అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం ప్రశ్నిస్తా ఉన్నది. అలాగే రాజిరెడ్డి గారు చెప్పండి. అంతేకాకుండా ఈరోజు ఇంకొక ప్రశ్న కూడా వేస్తా ఉన్నది కార్మిక వర్గం. సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులుగా మేము చెప్తా ఉన్నది, మా సంస్థకి 135 సంవత్సరాల అనుభవం ఉన్నది. భారతదేశంలో ఏ పబ్లిక్ సెక్టర్ లేనటువంటి అనుభవం, మొట్టమొదటి పబ్లిక్ సెక్టర్, మొట్టమొదట కోల్ను తీసినటువంటి మేము ఈరోజు మా ప్రాంతంలో, మా తెలంగాణలో ఉన్నటువంటి మా బొగ్గు గనులను మాకు ఇవ్వలేకపోవడము ఏంది అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి ఆయా దేశాలలో వాళ్ళు తీసినటువంటి రికార్డును కూడా బద్దలు కొట్టి అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నటువంటి మేము, భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంలో నైపుణ్యత సాధించి ఇతర దేశాలతోటి పోటీ పడుతున్నటువంటి కార్మిక వర్గం అయితేంది, సూపర్వైజర్ అయితేంది, అధికారులు అయితేంది ఉన్నటువంటి మేము, ప్లానింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేమే తయారు చేసుకొని చేస్తున్నటువంటి మేము, ఎక్స్ప్లోరేషన్ కూడా అన్ని బ్లాక్లలో చేసుకొని రెడీగా ఉన్నటువంటి మేము, అలాగే ఈ గత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి తీసి 69 మిలియన్ టన్నుల రవాణా చేసి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాకు కేటాయించినటువంటి లింకేజ్ ప్రకారంగా వాళ్ళు చెప్పినటువంటి రేటు ప్రకారమే వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే పవర్ సెక్టారా లేకపోతే ఇతర సెక్టార్లను అందరినీ కూడా క్వాలిటీ బొగ్గు ఇచ్చి మనం సాటిస్ఫై చేస్తున్నటువంటి మాకు కాకుండా ఎవరికి ఇస్తావు బొగ్గు అనేటువంటి దాంట్లో మాకే దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో సింగరేణి కార్మిక వర్గం కూడా ఉంది. రైట్ రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.